శ్రీ మాత్రే నమః వారాహీదేవి నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చెప్పబోయే మంత్రానికైతే ఒక విలువ అనేది ఉందండి. ఎందుకంటే మీరు ఆ మంత్రాన్ని ఉపయోగించినప్పుడు ఇంట్లో కానీ బయట కానీ మంచి జరుగుతుంది అనుకుంటేనే ఉపయోగించండి. అంటే ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళు కానీ మీ మాట వినాలి అంటే మీరు మంచి చెప్తున్నాము అనుకుంటే ఈ మంత్రాన్ని జపించండి. బయట చిన్న చిన్న పల్లెటూర్లలో అయితే కనుక పంచాయతీల్లో చెప్తూ ఉంటారు. ఇంట్లో ఈ కాలం పరిస్థితులను బట్టి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏది మంచి ఏది చెడు అని చెప్పేవాళ్ళు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఈ మంచి నేను చెప్పినా వినట్లేదు పిల్లలు పాడైపోతున్నారు అనుకున్న వాళ్ళు మీరు చెప్తే పిల్లలు వినాలి అంటే కనుక మీరు ఈ మంత్రాన్ని జపించండి. ఖచ్చితంగా మీకు మంచి అనేది జరుగుతుంది. మీ మాట అనేది వాళ్ళు విని తీరతారనమాట. అలాంటి మంచి పనుల కోసమే ఇలాంటి మంత్రాలు అనేవి ఉపయోగించండి. వేరే ఎవరినో వశపరుచుకోవాలి పాడు చేయాలి అనేటువంటి నెగిటివ్ థాట్స్ మాత్రం ఇలాంటి మంత్రాలు అనేవి జపించవద్దండి. అయితే ఈ మంత్రాన్ని జపించేవారు డే టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ తిన్నవాళ్ళు కానీ జపించవద్దండి. ఒకవేళ నాన్ వెజ్ తిన్నామమ్మా మాకు తెలియదు కదా అంటే కనుక స్నానం చేసిన తరువాత మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని ఎన్ని రోజుల పాటు ఎప్పుడు జపించాలి అంటే కనుక కనీసం 21 రోజుల పాటు 21 సార్లు ప్రతిరోజు కూడా సాయంత్రం పడుకోబోయే ముందు 21 సార్లు జపించండి. మీ కోరిక ఏదైతే ఉందో అంటే మీరు శాసించాలి అనుకున్నది ఏదైనా సరే శాసిస్తారనమాట. అంటే వాళ్ళకి మంచి జరిగేలాగా మీరు చెప్తున్నారు కాబట్టి ఆ తల్లి ఎప్పుడూ కూడా మంచికి తోడుంటుంది. ఆ మంచిని ముందుండి నడిపిస్తుంది. కాబట్టి మీకు మంచి విజయం అనేది లభిస్తుందండి. మీ కోరిక అయితే తీరుతుంది. ఆ మంత్రాన్ని అయితే నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి. అలాగే మంత్రాన్ని చదివేటప్పుడు మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముతూ మీరు చేయాలనుకున్న మంచిని అమ్మవారికి చెప్పుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి. ఖచ్చితంగా లాభాన్ని పొందుతారు. ఓం ఐం గ్లౌం వస్యాయై నమః. ఓం ఐం గ్లౌం వస్యాయై నమః. చాలా సింపుల్గా ఉండేటువంటి మంత్రం అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో బయట మీ మాట అనేది ఖచ్చితంగా విని తీరుతారనమాట. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి. మరి కొంతమందికి షేర్ అవుతుంది. మన వల్ల ఇంకొంతమందికి మంచి జరగాలని కోరుకుందాం. స్వస్తి.